నా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇష్టం వచ్చినట్టు ఇక మళ్ళీ పడుకోవడం అన్నాడు. లేకపోతే వాడు సామాన్యుడు కాదు, కుంభకర్ణుడు. అందుచేత నిద్రే వస్తుంది. అందుచేత మనం కూడా మనకు వచ్చినటువంటి యొక్క పదాలను ఉచ్చరించటంలో స్పష్టతగా నిర్దిష్టంగా సంభాషణాయుతంలోనైనా పలుకులో తేడా రావద్దు అని చెప్పేసి ఈ సాహిత్య సుందరంగా చెప్పడం జరిగిందన్నమాట. ఇక్కడ కొంచెం ప్రతి పద్యంలో ఒక అందం ఉంటుంది, ఒక వైరాగ్యం వస్తుంది, ఒక ఆనందం వస్తుంది, ఒక సంతోషం కలుగుతుంది, ఒక దుఃఖం కూడా కలుగుతుంది. ఎచట నుండి పుడితిమో ఎవరికెరుక. ఎక్కడి నుంచి వచ్చావు, నీవెక్కడి నుంచి వచ్చావు, ఎవరి వాడవు, నీకు ఈ జన్మలో ఇప్పుడు నన్ను నరసింహాచార్యులు అన్నారు. నాకున్నాయి 74 సంవత్సరాలు. 74 సంవత్సరాల క్రితం నేను ఎక్కడున్నా, ఇంకో 26 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడుంటా? ఈ ప్రశ్న వేసుకొని భయపడకండి. ఎవరంటే దాన్ని మనం భయపడాల్సినటువంటి పనే లేదు. కానీ నీవు ఇప్పటి వాడవు కాదు, అధునాతనమైనటువంటి కాదు, సనాతనమైనటువంటి వాడి. తల్లి మాతృగర్భములోకి ప్రవేశించినప్పుడు నువ్వు ప్రాణంతోటే ప్రవేశించావు. ఎప్పటి నుంచి ఉన్నదో ఆ ప్రాణి. కాబట్టి అటువంటి యొక్క ఆ ప్రాణి నువ్వు ఇప్పటి వాడవు కావు. ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఏ జన్మ నువ్వు అనుభవించి వచ్చావో తెలియదు, భవిష్యత్తులో నువ్వు మళ్ళీ ఏమైపోతావో తెలియదు. కాబట్టి ఎచ్చటికి ఎప్పుడు ఎచ్చటికెళ్ళుదుమో ఎవరికెరుక. కవులుగాయక పండితులు కలరు ఎచ్చట. కవిత్వంలో ఉన్న విశేషమైనటువంటి కృషి సల్పి అష్టాదశ పురాణాలని మద్వయం బద్వం చేయవ భర్తయం వచితుషయం అనాపద్రింగ కూస్మానై పురాణాన్ని పురదకని 18 పురాణాలు, మనకి ఉన్నటువంటి యొక్క చతుర్వేదాలు, యజు సమాధాన వేదాలు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పం, జ్యోతిషం, ఈ నేర్చినటువంటి శాస్త్ర విశారదైనటువంటి వారికి కూడా తెలుసుకోవలసినటువంటిది ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి. కవులు గాయక పండితులు కలరు ఎచట సాకితి సార్వభౌముల మిమ్మునే సంస్తుతింతు. మీరు సాహిత్యంలో చిన్నవాడిగా నేను భావిస్తున్నాను. సాహిత్యంలో సార్వభౌములు అంటారు. అంటే సార్వభౌములు అంటే మీరు తయారు చేస్తున్నారు సైన్యాన్ని. మీరు ఆ తక్కువ దిగువ ఉన్నటువంటి వచ్చేటువంటి వాళ్ళకు కూడా మీరు అవకాశాలు ఇచ్చి ఒక వృత్తిపరంగా భాషను మీరు ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. కాబట్టి అటువంటి సాహితీ సార్వభౌములు మిమ్మల్ని అందరినీ కూడా నేను సంస్కృతిస్తాను. అగణిత్యమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అమోఘమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి, అచంచలమైనటువంటి, అవిభాజ్యమైనటువంటి అనంత లోకాలను కూడా స్వయంగా దర్శించగలిగినటువంటి సైంటిస్టులు, భాషా కోవిదులు, విజ్ఞానవేత్తలు, వినోద రసాగ్రసరులు మీరు ఇక్కడ ఉన్నారు. ఈ పండిత మాన్యులందరికీ కూడా ప్రణామాలు అర్పిస్తూ, ఇక ఒక్కొక్క కవి అంటే కవుల యొక్క చాతుర్యాన్ని నేను మీ ముందు ఎక్కువసేపు కాకపోయినా కవుల చాతుర్యాన్ని వినియోగించుతూ భాషాపరంగా అంటే ఈ పద్యాల్లోనే కాకుండా విడివిడిగా పదాలతో కూడా కేసరి ఆసనమైన మురుక్కడి మృగములు లెక్కింపక నిజ కర్ర నకర్ర విదారిత హస్తి మస్త మస్తిష్కమును క్రోలుడు కానీ మురుక్కడి మృగములు లెక్కింపును అన్నట్లు మీ ముందు కేసరి లాంటి సింహాల లాంటి మీ ముందు ఓ నక్క పిల్లలాగా వచ్చి అక్కడ నేను గొప్ప అనేటువంటి యొక్క విధానం కాదు. ఆసనమైనటువంటి యొక్క మృక్కడి మృగం లెక్కింపక తన యొక్క వాడి అయినటువంటి కోరలతో కూడినటువంటి వాడి అయినటువంటి వేడి అయినటువంటి మదగజాన్ని కుంభస్థలాన్ని చేర్చగలిగినటువంటి వేద దృక్పండితులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని నేను తక్కువ అంచనా వేయక ఇక నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన గారు, అలసాని పెద్దన గారు, నంది తిమ్మన గారు, అలాగే తెనాలి రామలింగడు, అలాగే వచన కవిత్వంలో కూడా చివరిలో ఆ వచన కవిత్వాన్ని కూడా ఎలాగూ శ్రీశ్రీ గారితో మొదలైనటువంటి కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల ఏది కవిత్వానికి అర్హత కాదు అని ఎలా నిఘంటూ తేల్చి చెప్పారు. కాబట్టి అలాంటి కవిత్వాన్ని కూడా చివరిలో నేను వినిపిస్తాను. మా కృష్ణారెడ్డి గారు అన్నారు, మీరు కూర్చొని మీ పద్యాలు మీరు చదువుకుని పోతుంటే మాకేం అర్థమైంది, ఏంటిది ఎట్లా ఏంటి కొంచెం జోకులు చెప్పమన్నారు, శ్లోకమన్నారు. కాబట్టి తాసు కూడా తీసుకొచ్చాను, ఎదురులో చెప్తాను. ఎందుకంటే
రసాస్వాదన పాలు మంచిదైన పాత్ర మంచిది కావాలి కాబట్టి ఆయన నన్నయ్య గారు ఆయన కూడా శ్రీవాణి గిరిజాశ్చరాయుధతో వక్షోముఖాంగే ఏ లోకానాం స్థితిమావహంచ విహితాం ఏ దేవేదత్రయమూర్తి స్త్రీ పురుష సంపూజితా రామస్వరై భూయాసు పురుషోత్తమంబుజం శ్రేయశ్రీ భవదు భవ శ్రీకంధరా శ్రేయసి. ఆయన శ్రీకాంతుడు ప్రారంభించి లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఇక్కడ ఒక్కటి విషయం గమనించుకోవాలి. సరస్వతి ఉంటే లక్ష్మి తనంతట తను అక్కడికి వస్తుంది. కానీ లక్ష్మి ఉంటే సరస్వతి తను రావాలనేటువంటిది అది చాలా కష్టంతో కూడుకున్న పని అంట. అందుచేత చదువుకున్నటువంటి వాళ్లకు లక్ష్మీ సరస్వతులు ఇద్దరు కూడా వారు చెరిభుజ స్కంధాల మీద ఉంటుంటారు. లక్ష్మి ఉన్న వాళ్ళకి చదువు రావాలంటే రావటం కష్టం. జ్ఞానం అనేటువంటిది యోగం అనేటువంటి దానికి వేరండి. అది యోగాభ్యాసకులైనటువంటి వాళ్ళకి అక్షరాభ్యాసం చేసుకోవక్కర్లేదు. వాళ్ళకి యోగులు మహానుభావులు అవుతారు. కానీ మనం మాత్రం మానవ మాత్రం కాబట్టి తప్పనిసరిగా ఆ సరస్వతిని కొలుస్తూ ఓ లక్ష్మి, ఓ సరస్వతి, ఓ పార్వతి అంటూ హే విష్ణుమూర్తి నువ్వు నీ హృదయ స్థానంలో భాగం ఇచ్చావు. భార్యకి ఎప్పుడైనా హృదయ స్థానంలో మర్చిపోకూడదు. లబ్ ఒక గుండె అయితే డబ్ ఆమె వస్తుంది. లబ్ డబ్ రెండు కొట్టుకుంటేనే భార్యాభర్తలు అవుతారు. అలాగే పార్వతిని ఆ పరమేశ్వరుడు సగభాగం ఇచ్చాడు. ఆయన ఆంజనేయుడు తన యొక్క సువర్చలని తొడలో కోసి పెట్టుకున్నాడు. మహానుభావుడు భార్యని ఎప్పుడూ కూడా విడిగా ఉంచలేదు. అటువంటి యొక్క ఈశ్వరుడు సగభాగం ఇచ్చాడు. బ్రహ్మ నాలుక యొక్క చివరి భాగంలో పెట్టుకుంది సరస్వతి. ఆ సరస్వతి అనేటువంటిది ఆ బ్రహ్మ ఇచ్చినటువంటి యొక్క తన భార్యను పెట్టుకున్నాడు. కాబట్టి భార్యాభర్తలు ఇలా ముగ్గురు త్రిమూర్తులైనటువంటి వాళ్ళు సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇలా సరస్వతి లక్ష్మీ పార్వతులు కూడా వాళ్ళని కొనియాడతానన్న అన్నయ్య గారు ఆయన అంటాడు సరమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి రో నరసిమేలునం ఇతరులక్షర రమ్యతనాదరింప నానారుచిరాత సూక్తి నిధి నన్నయ భట్టు తెలుగునన్మహా భారత సంహితారచన బంధురుడై జగద్వితంబుగన్. నానా రుచులతో కూడినటువంటి యొక్క పదాలు ఆయన ఉపయోగించాడు. అక్షర రమ్యత, అక్షరాలు ఎలా ఉండాలో అలాగా ఏ అక్షరం ఎలా పలికాడో అందుకని ఆయన ఆదికవి అని చెప్పేసి ఆయనకి పేరు వచ్చింది. ఏ వస్తువుకి ఏ పేరు పెట్టాలో ఏం పలకాలో ఆ పలికినటువంటి మహానుభావుడు. అలాగే నానా రుచిరార్థ సూక్తితో కూడినటువంటి యొక్క ఆ మహానుభావుడు అక్షర రమ్యతను కూర్చాడు. ఆ నన్నయ్య ఆ విధంగా చేస్తే వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణాన్ని కూడా ఆయన కూడా ఆ మహానుభావుడు కూడా వాల్మీకి కూడా ఆ మహానుభావుడు కూడా ఇక్కడ మా నిషాద ప్రతిష్టాంతమహ నిషాద రెండు పక్షులు అక్కడ మాట్లాడుకుంటున్నాయి. రెండు పక్షులు చెట్టు మీద ఒక బోయవాడు వచ్చాడు. బోయవాడు అంటే అనుకోకండి అతను ఆ వేటాడుతాడు. వచ్చి దాన్ని మగపక్షిని కొట్టాడు. మగపక్షిని కొట్టడంతో స్త్రీపక్షి అన్నదట. ఎందుకు అలా భార్యాభర్తలు మేము హాయిగా ఉన్నాం, మగపక్షి నువ్వు చంపావు, నువ్వు కూడా చచ్చిపోతావు పో అనగానే వాడు చచ్చిపోయాడు. అప్పటికి ఇక్కడ ఒక దేవరహస్యం జరిగింది. నారదుడు ఎదురయ్యాడు. ఏ పనిలోనైనా గొప్పవాడైతే వాడిని ఇంకో పనిలో మలిచినట్లయితే అది కూడా చాలా వృద్ధి చేస్తాడట. ఏమయ్యా నువ్వేం చేస్తావు? నేనా పిట్టలు కొడతా. ఎందుకు కొడుతున్నావు? దాన్ని అమ్ముతా. ఏం చేస్తావు? భార్యకి ఇస్తా. మరి ఇంకేం చేస్తావు? దొంగతనాలు చేస్తా. అరే దొంగతనాలు చేస్తావు, కొడతావు, చేస్తావు ఏంటి అంటే మరి నీకు పాపం తగలదా? నాకు పాపం తగలదు. పాపం ఏంటి? మరి ఏంటి? దేనికి? నా భార్య సుఖం కోసం. భార్య సుఖం కోసం నువ్వు దుర్మార్గుడిగా, దుష్టుడిగా, నీచుడిగా, తుచ్చుడిగా ఉంటావా? కాదు, ఇది చాలా తప్పు. ఓ నీ భార్యను అడిగిరా పో, నీ కోరిక ఏంటో తీర్చి ఆ కోరిక తీర్చిన తర్వాత నువ్వు నీ కోరిక తీర్చు, అప్పుడు నేను చెప్పినట్టు చేయమన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఏమే నీకేం కావాలి? ఈ రోజున్నే ఒక మహానగరంలో అమ్మవారి యొక్క విగ్రహం ప్రతిష్ఠ చేశారట.
రంగారు బంగారు చెంగావులు కట్టి ఆ అమ్మవారిని వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగ నీల ప్రవాళ ముత్యాల దండతో నవరత్న ఖచ్చితమైనటువంటి యొక్క బంగారు నగలు వేసారా ఇది నాకు కావాలందట అన్నాడు. ఓ తెస్తానన్నాడు. ఆ పైకి ఎక్కాడు. ఆ డాబా అదే ఆ దేవాలయం పైకి తీశాడు. గోపురం తీసి లోపల కాళ్ళు పెడితే అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. కాళ్ళ మీదనే ఆ విగ్రహం ఆ కాళ్ళు కింద ఉంది. తీసుకున్న ఆగినంత ఎందుకు ఇది ఒక రాయే అనుకున్నాడు. చెట్టుకుంటే కొమ్మ, చెట్టుకున్నదాన్ని కొమ్మ, దాన్ని తయారు చేస్తే బొమ్మ, ఇంట్లో గుళ్ళో తెచ్చి పెడితే అమ్మ అవుతుంది కదా. అలాగే నాకెందుకు ఈ విగ్రహం, నాకేంటి, నాకు పని లేదు కాబట్టి ఆ నగ తెచ్చిదిగో అన్నాడు. ఏమయ్యా ఏంటి నా భార్యను ఏమడుగుతున్నావు? ఈ దొంగతనం చేసి అక్రమంగా లంచం తీసుకొని నేను అక్రమంగా దోపిడీ చేసినటువంటి పాపంలో నీకేమైనా సగం వస్తుందా అడిగిరా పొమ్మన్నాడు. ఏమే రాత్రి నగ తెచ్చా కదా, బాగుంది. బాగుంది, చాలా బాగుంది. ఎట్లా ఉంది? బాగుంది. మరి ఈ పాపం అంటే ఏంటి? ఒక ఆయన సాధువు కలిసి, పాపమా, నువ్వు పాపం చేస్తే నాకేమీ అంటది, నువ్వు పుణ్యం చేయి నాకు పుణ్యం అంటుందని చెప్పింది. ఏం పుణ్యం చేయమంటవే, ఏం చేయమంట? లేదయ్యా, నువ్వు బయటికి వెళ్తావయ్యా, ఓ మామిడి పండు తెస్తావు, సగం తింటాం. లేదు నువ్వు దొంగతనం చేసినప్పుడు 2 చెప్పు దెబ్బలు తింటావు, ఒక్క దెబ్బ కూడా నాకు తగ్గదప్ప అన్నాడు. అర్రే, నేను ఇంత కష్టపడి తీసుకొచ్చి నా భార్య దగ్గరికి తీసుకొచ్చి నేను ఇస్తే నాకు పాపం అంటున్నట్టుందా? ఇక నాకు అక్కర్లేదు అనుకున్నాడు. వచ్చాడు. అయ్యా ముని 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 ఏంటి? నా భార్యకు పాపం అంటదట, పుణ్యమేనట. తీసుకెళ్ళి మాత్రం డబ్బు సగం తీసుకుంటుంది. ఇది రావడంతో జేబులు ఎత్తుకుతుంది, పాస్బుక్లు ఎత్తుకుతుంది. కానీ ఇక్కడ పాపం అంటదట. నాకు ఎందుకంటే పిచ్చి తండ్రి అంతలోని చూడమన్నాడు. ఆ నిషాదుడు వాడు చేసినటువంటి పని తెలిసిపోయింది. ఇక పాపం చేయాల్సిన అవసరం నాకు లేదనుకున్నాడు. మహాముని నాకు జ్ఞానోపదేశం చేయమన్నాడు. అప్పుడు రామ 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 అనేటువంటి శబ్దాన్ని ఇచ్చారు. కాబట్టి తల్లి పేరు చెబుతాం, తండ్రి పేరు చెబుతాం. గురువు అనేటువంటి వాడు ఒకడు మనకు అవసరం. కాబట్టి తల్లి తండ్రి గురువు అనేటువంటి యొక్క ఆ గురువు మనకు నేర్పుతుంది. తల్లి మొదటి గురువు అయితే మనకు బళ్ళో నేర్పేటువంటి పంతులు గారు మహాగురువులు. అటువంటి యొక్క ఆ విధానంగా వాల్మీకి ఆయన బోయవాడయ్యాడు. వాల్మీకం పుట్ట పెరిగింది, పుట్ట నుంచి పుట్టాడు కాబట్టి వాల్మీకి అనే పేరు వచ్చింది. ఆయన ఏ సన్నివేశం ఎప్పుడు మనసు మారుతుందో, ఎవరిని చూస్తే మనసు కరుగుతుందో వారిని ఎంపిక చేసుకో గురువుగా. ఏ కళాకారుడైతే ఎక్కడున్నాడో, లేక ఏ పండితుడు ఎక్కడున్నాడో, ఏ విద్వాంసుడు ఎక్కడున్నాడో, ఏ మహాతల్లి ఎక్కడుందో, దానం చేసే అమ్మ ఈ ఇంట్లో ఈ ఊళ్ళో ఎవరు పెడతారో వాళ్ళని ఎంపిక చేసుకొని పో, నీకు భిక్ష దొరుకుద్ది, నీ కార్యక్రమాలు నడుస్తాయి, మాలాంటి వాళ్ళకి ఎక్కడికి అవకాశం లభిస్తుంది. అంతే తప్ప ఇల్లు ఎత్తుక్కుంటే పోతే మాత్రం రాదు అని చెప్పారు. అటువంటి ఒక భారతాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి వ్యత్యక్షణులు నీతి శాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు, లక్షణికుడు సర్వలక్షణ సంగ్రహమని, ఐతిహాసకులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహుపురాణ చయంబని మహిగొనియుండును వల్ల వివిధ వేద తత్వ వేద వ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు. ఇటువంటి యొక్క ఆ మహానుభావుడు అనేటువంటి వాడు ధర్మశాస్త్రాలకి ధర్మం ఉంది కాబట్టి ఏ ఇంట భారతం ఉంటుందో, ఏ ఇంట రామాయణం ఉంటుందో, ఏ ఇంట భగవద్గీత ఉంటుందో అక్కడే నేను లక్ష్మీ ఉంటాను అన్నట్టు. అసలు భారత రామాయణాల గ్రంథాలు మా నాన్నగారు, మా తాతగారు చదివిన, మా నాన్నగారు చదివిన భాగవతం నాకు ఇప్పటికీ కూడా మా ఇంట ఉంది. కవులు ఎక్కడున్నా, గాయకులు ఎక్కడున్నా, సూర్యకిరణాన్ని పగిలిన అద్దం ముక్క కూడా తన ఇంట్లోకి వెలుతుర్ని పంపించగలిగిన శక్తి ఉంటుంది. కాబట్టి అక్షర జ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు ఇందాక నా పక్కనే కూర్చున్నారు. ఆయన రావడంతో నా మీద పద్యం రాశారు. వారు పుస్తకం కూడా ఇచ్చారు నాకు. కాబట్టి సూర్యకిరణం ఎక్కడున్నా కూడా అది విత్తనం అయి ఉండాలి, అది సుజ్ఞానం అయి ఉండాలి, అది విజ్ఞానం అయి ఉండాలి. అది మనకి సరస్వతిని ఆహ్వానించడం కోసం మనకు అది ఒక పరమౌషధంగా ఉండాలి గ్రంథాలు. కాబట్టి చిరిగిన చొక్కా తొడుక్కో, రోజుకో పుస్తకం కొనుక్కో, ఎక్కడికి వెళ్ళినా ఓ పుస్తకం తెచ్చుకోండి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇటువంటి యొక్క ఆ నన్నయ్య, ఆయన నిజంగా నన్నయ్య ఆయన తెలిగించడంలో యక్ష ప్రశ్నలు అనుకోండి, లేకపోతే
ఆ ఉన్నటువంటి ఒక ఆ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళు ధర్మాన్ని ఏ విధంగా పాటించారో, ఏ విధంగా పాలించారో, ధర్మంతో ఎలా నడిచారో, 5గురు తండ్రులు పుట్టినటువంటి కొడుకులు ఒక విధంగా ఎలా ఉన్నారో, 3 తల్లులకు పుట్టినటువంటి వాళ్ళు రామాయణంలో ఎలా ఉన్నారో, అదిగా మనకు కావాల్సినటువంటి నీతి. ఊరికే రామాయణమా ఏందండి, రాముడు సీత ఇదే కదండి, భారతమా బొంకండి, ఏంటి వాళ్ళకి తెలిసింది ఏముంది? తింటే రుచి తెలుస్తుంది, వింటే భావం అర్థమవుతుంది, కంటే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనశనం, వందనం మోక్షదాయకం, సంభాషణం కోటి యజ్ఞం ఫలం లభ్యం. నువ్వు సాధువును దర్శించు. వారు ఆ సాధువు అన్నాడురా, ఆ సాధువు ఆయన సాధు కాదురా అంటే, సాధువు అనేది బట్టలు పెట్టి మనకు బట్టలకి ఏదో అన్నం పెట్టినటువంటి ఉదాహరణ వద్దు. ఆ బట్టలు ప్యాంట్ షర్ట్ వేసుకొని, కోటు పూట వేసుకొని, కాయల్లో ఆయనలో ఉండేటువంటి యొక్క ఉదాత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాలు ఏంటిని మాత్రమే గమనించాలని చెప్పి నేను మాటలు చెప్తూ, ఇక రెండో వారి తిక్కన గురించి చెప్తాను. తిక్కన మార్చుడండి. ఆయన ఎటువంటి యొక్క 13వ శతాబ్దానికి చెందినవాడైతే కవి, ఒక నిమిషం కృష్ణారెడ్డి గారు మధ్యలో మీరు చేయొచ్చని నేను ఆఫ్ చేస్తాను, ఇబ్బంది లేదు, ఎందుకంటే చెప్పుకుపోతున్నానేమో. 13వ శతాబ్దంలో నెల్లూరుని పరిపాలించినటువంటి ఉడమసిద్ధి దగ్గర ఆయన రాజస్థానంలో ఉండి ఆయన ఒక విధంగా చక్రం తిప్పాడు. అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని, వరంగల్లో కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సహచరులు, బంధువులు వాళ్ళందరూ కలిసి ఆ మనోసిద్ధిని దింపారు, రాజ్యాధికారి నుంచి దింపారు. ఆయన సామంతరాజు. ఈయన అక్కడికి వెళ్ళాడు, గతిపతి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు సామాన్యులండి, గతిపతులు. అదే కాకతీయులు సామాన్యుల. విజయభూపాలుడు కాకతీయ అమ్మవారిని తీసుకొచ్చాడు, వరంగల్ కోటకు చేసి చక్కగా రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన స్థాపనలో ఆ గణపతిదేవ చక్రవర్తి ఆయన ఎప్పుడైతే రద్దు చేశాడో, ఈ ఆస్థానానికి వెళ్ళి తిక్కన గారు గణపతిదేవ చక్రవర్తి